నేతలేడు అన్నాడు. అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీ గారిని అసహించుకుంటున్నాయి అన్నాడు. వాళ్ళ ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు. అంటే ఒక ఊసర వెళ్ళలేగా, రంగులు మార్చే ఊసర వెళ్ళలేగా నిన్న ఒకటి ఇవాళ ఒకటి. ఆ రోజు తన పర్సనల్ ఎజెండాతో అక్కడ ప్రధానమంత్రి అయిపోతాం ఎట్లాగోట్లా కలగాపులగం గవర్నమెంట్లో ఏదైనా వస్తే ఇక్కడ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవచ్చని అనుకుని ఆ పథకం పెంచుకోవడంతో అధికారం కోల్పోయి కుప్పకూలిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అని చెప్పి ఆయన ముఖ్యంగా అధికారంలో రావడం కంటే కూడా ఆయన దాదాపు చేసినటువంటి స్కాముల నుంచి బయటపడటం కోసం మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని 3 రోజులు ఢిల్లీలో ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే పార్టీ పెట్టాడో, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మోడీ, అమిత్ షా కాళ్ళ కింద 3 రోజులు పెట్టి పొత్తు కుదుర్చుని వచ్చాడు. మళ్ళీ ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు, అటు బీజేపీని మోసం చేస్తాడు. ఒక పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఇక్కడ ప్రజలకి ఉపయోగం లేదు. కాబట్టి మైనారిటీ సోదరులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, పేదవాళ్ళకి సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి చదువు, దాని మీద దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే పేదలకు వైద్యం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.